జ్యోతక్కని వచ్చి ఓపెనింగ్ ప్రేయర్లో లీడ్ చేయమన్నారు. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మా ప్రేమ కలిగిన తండ్రి, ప్రభా యేసయ్య, మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా, గత లెంటి కాలం నుండి నాయన ప్రభా, ఈ లెంటి కాలం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి నాయన ఈరోజు జరుగుతున్న క్రీస్తు శ్రమల ధ్యాన ఆరాధనలో నాయన మేమందరం పాల్గొనే భాగ్యం ఇచ్చిన దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రభా, చేరవచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. రానే ఉన్న వారిని, రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాను తండ్రి. ప్రభా, ఈ ఆరాధనలో ఆది నుండి అంతం వరకు మీరే ఉండి మహిమా ఘనత ప్రభావములు పొందుకోండి. అలాగే నా తండ్రి ప్రభా, వాక్యం మిత్తనైనా బిడ్డలో మీరుండి నాయన ప్రభా, మీ ఆత్మతో నింపి నాయన మీరు మాట్లాడమని, ఆ వాక్యం మేము విని దాన్ని గ్రహించి దాని ప్రకారంగా మా జీవితాలను మేము సరిచేసుకొని నీకు దగ్గరగా జీవించే భాగ్యం దయచేయమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మేమందరం కలిసి 321 పాట జీవన గానాల నుంచి స్తుతించేదాన్ని నామం పాడుకున్న తర్వాత బైబిల్ వాక్యం ఏర్పాటు చేయబడిన వాడు చదివి వినిపించబడింది. స్తుతించేదాన్ని స్తుతించెదాని నామం దేవా అనుదినం దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించెదాని నామం దేవా అనుదినం. పాపినయుండగా నేను రక్షించి దరి చేర్చినావు, పాపినయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. నువ్వే నాకు శరణం, నీవే నాకు మార్గం, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం
ఇవాళకి ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము క్రిస్టఫర్ అంకుల్ చదివి వినిపించబడింది. నేటి దినముక ఏర్పాటు చేయబడిన పత్రికల పాఠముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1 నుంచి 24 వరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1 నుంచి ప్రారంభం. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారంన మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద సొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని ఏగులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళ నిర్దేశించుచున్నాను కనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ వద్దకు వచ్చేదను. అప్పుడు మీ వద్ద కొంతకాలము ఆగవచ్చును. ఒకవేళ శీతాకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్ళడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. ప్రభు సెలవైతే మీ వద్ద కొంతకాలం నిరీక్షించుచున్నాడు కనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనసు లేదు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించుచున్నది మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసీలో నిలిచిందును. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ వద్ద నిర్భయుడై ఉండున్నట్లు చూసుకొనుడి. నా వలనే అతడు ప్రభు పనిచేయుచున్నాడు కనుక ఎవడైనా అతన్ని తృణీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానంతో సాగనంపుడి. అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూచుచున్నాను. సహోదరుడైన అపోలోను గూర్చిన సంగతి ఏమనగా అతడు సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవలెనని నేను అతన్ని చాలా బ్రతిమాలుకొంటిని. కానీ ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమును మనసే లేదు. వీలైనప్పుడు అతడు వచ్చును. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. సెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయుచు ప్రయాసపడుచు ఉండు. వారందరికీ మీరు విధేయులై ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. స్టెఫెను, పోర్మోనాతు, అకయేకు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలగజేసిరి కనుక అట్టి వారిని సన్మానించుర్రి. అసియాలోని సంఘంలో వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకయ, పిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమునకు ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి. పౌలును నేను నా చేతితోనే వందన ప్రవచనము రాయిచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును కాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునట్లుగాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితోనూ ఉండునుగాక. ఆమెన్. ఈ వాక్యం థ్యాంక్ యూ అన్న. అలాగే మనం ఇప్పుడు సాంగ్ నంబర్
99 జీవన గానాల నుంచి యేసు రాజుగా వచ్చుచున్నాడు అనే పాట పాడుకుందాము. 1st, 4th and 5th చరణాలను. 1st, 4th and 5th. సాంగ్ నంబర్ 99 జీవన గానాలు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం. విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేళ్ళు పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేళ్ళు పరిశుద్ధులకు విందబోతుంది. ఏడేళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది, ఏడేళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడున్, ఈ సువార్త మోయబడున్. వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు దేవుని రాకడా, క్రైస్తవుడా మరువవద్దు దేవుని రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా
అంతా తెలుసుకుంటారు. ఇవాళటి దినంకై ఏర్పాటు చేయబడిన డివోషన్ ఉపదేశములు వందనము అనే వంశంపై సిస్టర్ ప్రభావతి గారు వచ్చి మనల్ని వాక్యంలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చిన నాకు ఈ అవకాశం బట్టి దేవాది దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు నా యొక్క హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయం ఇచ్చిన మన ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ రెవరెండ్ విజయ్ కుమార్ అయ్య గారికి మరియు సంఘ కమిటీకి, సంఘస్థులకు అందరికీ కూడా ప్రభు పరిశుద్ధ నామంన నా వందనములు తెలియజేస్తున్నాను. ఈ దిన చిన్న ప్రార్థన చేసుకుందాము. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీరు మాతో కూడా ఉండి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో వాక్యం ఎత్తుచుండగా వాక్యంలోని సత్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించే హృదయం మాకు అనుగ్రహించమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంలగునుగా కానీ ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమునే సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒక్కసారి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి ఈ దినము కొరంథీలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరంథీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నుండి 24 వచనాల వరకు, మొదటి వచనం నుండి 24 వచనాలు చదువుకున్నాము. మరి యాక్చువల్గా అయితే ప్రతి దినము మనము ఇక్కడ కొరంథీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుండి ఉపదేశింపబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా చక్కగా మరి అనేక విషయాల గురించి చెప్పడం మనం నేర్చుకున్నాము. చెప్పాలంటే పౌలు గారు తన సెకండ్ మిషనరీలో తను ఈ యొక్క కొరంథీ సంఘాన్ని స్థాపించారు. మరి థర్డ్ మిషనరీలో ఎఫెస్ నుండి ఈ పత్రిక వ్రాస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మరి కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము, పౌలు రాసిన పత్రికకు ఇది ముగింపు అధ్యాయము. ఈ యొక్క అధ్యాయము మరి కొన్ని భాగాలుగా మనం విభజించుకుంటే యాక్చువల్గా నాకు ఇచ్చిన అంశము ఉపదేశము వందనములు. అయితే ఈ యొక్క అధ్యాయంలో మరి మొదటి నుండి చివరి వరకు ఇచ్చారు కాబట్టి ఒక 10 నిమిషాలు ఎక్కువైనా కూడా సమయము ఎవరు విసిగించుకోవద్దండి. మరి మనం పాఠ్య భాగంలోకి వెళ్ళిపోదాము. ఈ పత్రిక 16వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూసుకుంటే ఇందులో ద కలెక్షన్ ఫార్ ద సెయింట్స్ ఆర్ ద కలెక్షన్ ఫార్ ద పూర్ బిలీవర్స్ అంటే యెరూషలేంలోని సంఘం కొరకు, అందులో ఉన్న పేదలైన విశ్వాసుల కొరకు చంద సమకూర్చటం గురించి హితోపదేశం చేస్తున్నాడు పౌలు గారు. మరి యెరూషలేం సంఘానికి సహాయం చేయడము అనేది అక్కడ ఆయన ఎందుకు వేడుకుంటున్నారంటే అక్కడ పేదవారు అంటే సంఘంలో బిలీవర్స్ పేదగా ఉన్నారని తెలియజేస్తున్నాడు. అయితే ఈ సహాయం ఆయన వచ్చినప్పుడు కాకుండా ప్రతి ఆదివారం అనగా వారంలో మొదటి దినం, ఆది అంటే మొదటి దినం. మరి ప్రతి ఆదివారం మీరు సంఘంగా కూడుకున్నప్పుడు కొంచెం ఎవరు తనకు ఉన్న శక్తి కొలది, వారి దగ్గర ఉన్న శక్తి కొలది కొంత సొమ్మును సమకూర్చాలని తెలియజేస్తున్నాడు అన్నమాట. ఫస్ట్ డే ఆఫ్ ఎవ్రీ వీక్ కొంత సొమ్మును జమ చేయండి అని చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించిన తర్వాత సజీవంగా లేచిన కొద్ది కాలానికి విశ్వాసులందరూ యూదుల విశ్రాంతి దినమైన శనివారం నాడు కాకుండా ఆదివారం నాడు, అనగా ఆదివారంను ప్రభు దినంగా కూడా పిలుస్తారు, ఆదివారం నాడు ఆరాధన చేసుకోవడానికి సమకూడేవారని ఫెలోషిప్ మనకు అపోస్తుల కార్యాలో తెలుస్తుందన్నమాట. ఆదివారం నాడు మేము రొట్టె విరుచుటకు
కూడినప్పుడు అని కూడా తెలియజేస్తుంది. మరి ఈ యొక్క యెరూషలేములకు చందా సమకూర్చడం అనేది రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనంలో కూడా, ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారు అకయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిరి అంటున్నాడు పౌలు గారు. అయితే మరి మాసిదోనియా అకయ వాళ్ళే కాదు కానీ గలతీ వారికి కూడా ప్రేరేపించి కలెక్షన్ చేయమని చెప్తున్నాడు అన్నమాట. ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తుంది ఏంటంటే, మరి యెరూషలేములోని విశ్వాసులైన పరిశుద్ధులకు అవసరతలో ఉన్నారని, వారికి సహాయం చేయటం ఎంతైనా అవసరమని తెలియబడటమే కాకుండా, ఇందులో క్రైస్తవులలో ఉండే యూనిటీ, ఐక్యతను తెలియజేస్తుంది. పరిశుద్ధుల మధ్య ఐక్యతను, సంఘముల మధ్య ఐక్యతను తెలియజేయడమే కాకుండా, మరి అవసరతలో ఉన్న వారికి సహాయపడాలా అనే భావన ఆదిలోనే పౌలు గారు పునాది వేశారు. ఆ భావనకు పునాది వేసి ఒక ఆదర్శవంతమైన క్రైస్తవ విధిగా ఒక సిస్టమేటిక్ కలెక్షన్ చేయాలనే విధంగా పౌలు నేర్పించినాడు. ఇది యొక్క వచనాల సారాంశం. మనం 5 నుండి 9 వచనాలు చూసుకుంటే ఇక్కడ పాల్స్ ట్రావెల్ ప్లాన్స్, పౌలు గారి యొక్క ప్రయాణ ప్రణాళికల గురించి తెలియజేస్తున్నాడు. ఇందులో కొరంథీయులను దర్శించాలనే ఆకాంక్షను పౌలు గారు తెలియజేస్తున్నాడు. వీలైతే శీతాకాలం అంతా కూడా మీతో గడపాలని ఆయన తెలియజేస్తున్నాడు. అయితే ఎఫ్ఎస్లో ఏమవుతుందంట, ఆయనకు ఒక మంచి కార్యానుకూలమైన మంచి సమయం ప్రాప్తించింది అంటున్నాడు. ఈ మంచి సమయం, కార్యానుకూలమైన మంచి సమయంను మనం క్రింద ఫుటేజ్లో చూస్తే, గొప్ప ద్వారం నాకు తెరవబడి ఉన్నది అని దాని అర్థం. గొప్ప ద్వారం తెరవబడి ఉన్నదంటే దాని అర్థం ఏంది? కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే, క్రీస్తు సువార్త ప్రకటించడమే గొప్ప ద్వారము తెరవబడి ఉండడం. అన్యజనులు విశ్వసించుటకు ఈ సువార్త ఎవరికి? సువార్త అంటే ఈ మంచి వార్త ఎవరికంటే, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, అన్యజనులు విశ్వసించుటకు సువార్త చెప్పుటకు ద్వారం తెరవబడి ఉండుట అనేది మనకు తెలియజేస్తుంది. అంటే గొప్ప అనుకూలమైన సమయం అంటే సువార్తను చెప్పడానికి గొప్ప ద్వారం తెరవబడి ఉంది. నిజమే. మరి దేవుని సువార్త ప్రకటించేటప్పుడు మరి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, అనేక మంది ఎదిరించువారు ఉంటున్నారు అంటున్నాడు. ఆ విషయం మనం నాటి నుండి నేటి వరకు చూస్తున్నాం. దేవుని సువార్తకు అనేక ఆటంకాలు, అడ్డంకులు కలగడం మనము చూస్తున్నాం అన్నమాట. అయితే అటువంటి సమయంలో కూడా శత్రువుల నుండి అనేక వ్యతిరేకత ఉన్నా కూడా ఫలవంతమైన సువార్తను పౌలు గారు చేసి ఉన్నాడు. ఆయనకు దేవుడు తెరిచిన ద్వారంను సద్వినియోగం చేసుకున్నాడు. సక్సెస్ఫుల్గా ఆయన కంప్లీట్ చేసినాడు. అందుకే అంటాడు కదా, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు తుదముట్టించితిని అంటాడు. అంటే ఆయనకిచ్చిన దేవుడిచ్చిన ఆ యొక్క బాధ్యతను కంప్లీట్ చేసుకున్నాడు అన్నమాట. అందుకే ఈ యొక్క గొప్ప సువార్త కొరకు నేను ఎఫ్ఎస్లోనే నిలిచి ఉంటానని చెప్పడం మనము తెలియజేస్తున్నాం. అలాగే మనము 10-12 వచనాలు చూసుకుంటే, ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ తిమోతి అండ్ అపోలోస్. పౌల్ గారు ఏం చెప్తున్నారంటే, తిమోతి మరియు అపోల్లోకు సంబంధించిన కొన్ని సూచనలు తెలియజేస్తున్నాడు. ఒక్కసారి మనం ఈ తిమోతి గురించి చెప్పుకుంటే, ఈ తిమోతి ఎవరు? ఒక యూదురాలి కుమారుడు. ఆమె పేరేంటంటే యూనీకే. ఆమె యూదురాలు అయినప్పటికీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఆమె తల్లి అయిన లోయి ఇంకా ఎక్కువ దేవునిలో విశ్వాసం ఉంచి మరి ఆ విశ్వాసంలోనే తిమోతిని పెంచినారు. కానీ తిమోతి వాళ్ళ తండ్రి ఒక గ్రీసు దేశస్థుడు. అయినా కూడా యవ్వనస్తుడైన తిమోతి మరి దేవుని యందు విశ్వసించి దేవుని సువార్త, దేవుని ప్రభువు పనిలో ఆయన పరిచర్యలో పాల్గొంటున్నాడు. కాబట్టి ఆయనను గురించి ఏం చెప్తున్నాడంటే, యవ్వనస్తుడైన తిమోతి యవ్వనస్తుడని మీరు ఎంత మాత్రము తృణీకరించవద్దు, ఆయనను భయపెట్టవద్దు. మీ దగ్గర ఆయన ఉన్నప్పుడు ఆయన నిర్భయుడుగా ఉండాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన నా దగ్గరికి రావాలంటే సమాధానంతో ఆయనను పంపియండి అని తెలియజేస్తున్నాడు అన్నమాట. ఇంకా అపోల్లో గురించి మనం చూస్తే, అపోల్లో చాలా జ్ఞానం గల వ్యక్తి. ఈ కొరంథీ సంఘంలో మొదటి అధ్యాయంలో, ఇదే పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తే మరి ఇక్కడ వర్గ భేదాలు, నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను, కేఫా వాడను, క్రీస్తు వాడను అని వర్గ భేదాలు కలగడం మనం చూస్తాము. అవి అపోల్లోకు తెలిసినందువలన ఆయన కొరంథీ సంఘానికి రావడానికి ఇష్టపడలే. ఎందుకంటే దేవునికి మహిమ,
ప్రజలకు కాదు, దేవుని స్వార్థ ప్రకటించే వాళ్ళకు కాదు మహిమ రావాల్సింది. అది ఈ భాగ్యము మనకి రక్షణ భాగ్యం ఇచ్చిన దేవునికే మహిమ కలగాల. అందుకే అపోల్లో ఆ సమయంలో అక్కడికి రావడానికి ఆయన ఇష్టపడకుండా ఉండడము మనము చూస్తున్నాము. తర్వాత ఇప్పుడు మనం ముఖ్యమైన ఈ అంశంలోకి వస్తే గిన 13 వచనం నుండి 14 వచనాలు చూస్తే గిన ఫైనల్ ఎగ్జార్టేషన్ అనేది మనం చూస్తాం. అంటే ఉపదేశాలు, దీస్ ఆర్ కోర్ ఇంపరేటివ్స్, ప్రధానమైన ఆజ్ఞలు, ఉపదేశంతో కూడిన ఆజ్ఞలు. ఉపదేశం అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఉపదేశం? ఉపదేశం అంటే ఏం లేదు, ఒక గురువు కానీ పెద్దలు కానీ లేదా జ్ఞానులు కానీ ఏం చేస్తారంటే ఇతరుల మంచి కోరి బోధించే ఆధ్యాత్మికమైన మాటలు, లేదంటే జీవిత మార్గదర్శకత్వము. ఇది ఒక వ్యక్తి జ్ఞానోదయం కోసం కానీ లేదా జీవితంలో సరైన దిశలో నడవడానికి కానీ ఉపయోగపడే చక్కని సలహాలు. ఉపదేశాలంటే సలహాలు అనుకోవచ్చు, ఆజ్ఞలతో కూడిన ఉపదేశాలు అనుకోవచ్చు. మరి ఇందులో పౌలు గారు ప్రయోగించిన ఈ యొక్క భాష ఎట్లుందంటే ఒక సైనిక భాషలాగా ఉంది. చాలా చక్కగా ఆయన ఒక కమాండర్ ఎట్లా చెప్తాడు, ఎలా ఉండాలా, ఒక యుద్ధానికి పోలే సైనికుడు ఎలాంటి జాగ్రత్త కలిగి ఉండాలా అనే దాని గురించి ఒక 4 చక్కనైన ఉపదేశాలు ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. మొదటిగా చూస్తే మెలకువగా ఉండుడి, బీ ఆన్ ద అలర్ట్. చాలా చక్కగా జాగరూకత కలిగి ఉండడి, మెలకువగా ఉండడి. అంటే ఇక్కడ మెలకువగా ఉండండి అంటే నిద్రపోకుండా మెలకువగా ఉండడం అని అర్థం కాదు. ఇదేంటంటే ఆధ్యాత్మికమైన మెలకువ, స్టే స్పిరిచువల్ విజిలెంట్, ఆధ్యాత్మిక జాగరూకత కలిగి ఉండండి అని పౌలు ఉపదేశిస్తున్నాడు. ఈ యొక్క ఆధ్యాత్మిక జాగరూకత ఎలా ఉండాలంటే మనకు పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారము నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండమంటున్నాడు. ఎలా ఉండాలంట? నిబ్బరమైన బుద్ధి కలిగి, ఈ మెలకువలో నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలంట. ఎందుకంటే మిమ్మల్ని అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని తిరుగులాడుచున్నాడు. అపవాది అంటే ఎవరు? సాతాను. ఈ సాతానికి ఏం పనిలే. మనం యోబు గ్రంథంలో చూస్తాం కదా, వాడు ఒక్క దగ్గర కూర్చోడు, తిరుగుతూనే ఉంటాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అన్నమాట. యోబు గ్రంథంలో కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏమంటాడు, ఎక్కడి నుండి వచ్చినావంటే భూలోకం అంతటా అటు ఇటు తిరుగుకుంటూ వచ్చినా అని చెప్తాడు. ఈ సాతానుడు ప్రతి ఒక్కరిని కూడా ఎప్పుడు పడద్రోయాలనా అని, వలలో చిక్కించుకోవాలనా అని తిరుగుతూ ఉంటాడన్నమాట. వాని మాయోపాయంలో నుండి కొంచెం ఏమారుపాటులో అజాగ్రత్తతో ఉంటే పడిపోతారన్నమాట. అందుకే జాగ్రత్తగా నిబ్బరమైన బుద్ధి కలిగి, స్థిరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. మరి ఎందుకు మెలకువగా ఉండాలంటే పాప శోధనలకు వ్యతిరేకంగా ఉండడం వలన ఈ మెలకువ మనకు ఉపయోగపడుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనము యేసు ప్రభుల వారు ఏమంటాడు, గెత్సేమనే తోటలో యోహాను, యాకోబు, పేతురు వెళ్ళినప్పుడు మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. మరి శోధన అంటే ఏంది? శోధన అనేది దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించడానికి దారి తీసే ఆకర్షణ అనుభవించడం. శోధన అంటే ఒక ఆకర్షణ. యాక్చువల్గా అయితే ఇది పాపం కాదు, కానీ ఈ పాపం అనిపించి ప్రలోభం, ఎప్పుడైతే ఆ పాపం అనిపించే ప్రలోభం, ఆ ప్రలోభానికి గురి అయితే అంటే దేవునికి వ్యతిరేకంగా చేస్తే అది శోధన అనేది దేవుని ఆలోచనలు, మాటలు లేదా క్రియలలో అవిధేయత చూపించడానికి మనల్ని ప్రేరేపించే ఒక అనుభవం అన్నమాట. పాపం అనేది దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించడం. ఇటువంటిది ఉండకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా అంటున్నాడు. తర్వాత కొలస్సీ 4:2లో చూస్తే ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండండి అంటున్నాడు. అంటే ప్రార్థన యందు నిలకడగా ఉండటం వలన మెలకువగా జాగ్రత్త కలిగి ఆత్మీయంగా ఉంటామని దాని ఉద్దేశం. ఈ మెలకువ ఇంకా దేనికి మనకు సంతోషం కలిగించేదంటే ప్రభు రాకడ కొరకైన జాగ్రత్తలు. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి అని మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనంలో ప్రభుల వారు చెప్పడం మనము చూస్తాం. మరి ఈ మెలకువగా ఉండి జాగరూకత కలిగి ఉండడం వలన మనిషికి వచ్చే ఒక బ్లెస్సింగ్. ఏంది ఆ బ్లెస్సింగ్ అంటే ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండి కనుగొనునో
ఆ దాసుడు ధన్యుడు, చాలా ఆశీర్వదింపబడినవాడు. ఎందుకంటే మరి దేవుడేనంట స్వయంగా ప్రభువు వచ్చి నడుం కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ప్రభుల వారు అంటారు. నిశ్చయంగా చెప్పుచున్నానంటే దేవుని మాట ఖచ్చితం, అది నెరవేరుతుంది. ఇంకా రెండవదిగా చూస్తే గిన విశ్వాసమందు నిలకడగా ఉండుడి. స్టాండ్ ఫిమ్ ఇన్ ద ఫెయిత్. విశ్వాసంలో స్థిరంగా ఉండుడి. మరి చంచల మనస్కులు కాక, మొదటి తెస్సలోనికీయులకు అంటాడు చంచల మనస్సులు కాకొద్దు, అంటే ద్విమనస్కులు. చంచలం అంటే పరిస్థితులను బట్టి ఒక విశ్వాసము, పరిస్థితులు చేంజ్ అయితే ఒక విశ్వాసం. చంచల మనస్సు ఉండకూడదని తెలుపుతున్నారన్నమాట. అంతేకాకుండా తప్పుడు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచిపోకుండా కాచుకోనండి అని పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు. ఏంది మన విశ్వాసం? ఈ తప్పుడు బోధలో ఎందుకు మనకు తప్పుడు బోధ అని మనకు ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ విశ్వాసం అంటే ఏ విశ్వాసంలో మనం స్థిరంగా ఉన్నాం అనేది మనకు తెలియాలి. మనం అపోస్తుల విశ్వాస సూత్రం ప్రతి ఆదివారం చెప్పుకుంటాం. ఏంటి మన విశ్వాసము? పరలోక భూలోకములకు సృష్టికర్త అయిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని ఒక్కడనే మనం నమ్ముచున్నాము. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నమ్ముచున్నాము. ఎందుకు నమ్ముచున్నాము? ఆయన పరిశుద్ధాత్మ వలన కన్యాకుమారి గర్భంన ధరింపబడినాడు. తర్వాత ఆయన మరి బాధలు అనుభవించినాడు, సిలువ వేయబడినాడు, మరణించినాడు, తిరిగి 3వ నాడు లేచినాడు. ఆయన లేచుట వలన ఏమైంది? మరి తిరిగి ఆయన మళ్ళీ లేచడమే కాకుండా తిరిగి రానయ్యున్నాడు ఆయన. ఇప్పుడు మనం పాట పాడుకున్నాం కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు. తిరిగి ఆయన రానయ్యున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను, పరిశుద్ధ సార్వత్రిక సంఘం నమ్ముచున్నాను, పరిశుద్ధుల సహవాసం నమ్ముచున్నాను. నీ యొక్క విశ్వాసం దేని మీద ఆధారపడిందంటే ఈ యొక్క అపోస్తలుల విశ్వాస సూత్రం మీదనే మన విశ్వాసం ఆధారపడింది. దీనికి వ్యతిరేకమైన ప్రతి బోధ కూడా అబద్ధ బోధ. కాబట్టి అటువంటి బోధలకు లోను కావద్దు, విశ్వాసంలో స్థిరంగా ఉండండి అని చెప్పడం మనం చూస్తున్నాము. మూడవది చూస్తే యాక్ట్ లైక్ మెన్, పౌరుషం గలవారై ఉండుడి అంటున్నాడు. లేదా అంటే బీ బ్రేవ్, ధైర్యంగా ఉండుడని కూడా తెలియజేస్తున్నాడు. మరి దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞలలో ఏమంటాడంటే నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఒకవేళ ఏదైనా విగ్రహాన్ని చేసుకొని దానికి నమస్కరించి పూజిస్తే నేను రోషం గల దేవుడను గనక ఏం చేస్తానంటున్నాడు? 1000 తరంల వరకు వారిని ఇది అసలు వాళ్ళ 10 తరంల వరకు వాళ్ళను ఇది చేస్తానంటున్నాడు, శిక్షిస్తానంటున్నాడు. నేను రోషం గల దేవుడను, నాకు తప్ప నాకు రావాల్సిన మహిమ ఎవరికి రావద్దు అంటున్నాడు. అంతేకాకుండా మరి వాటికి నమస్కరించకూడదు అంటున్నాడు. దేవుని ఆజ్ఞలు పాటించడంలో పౌరుషం కలిగి ఉండాలా. లేవియా కాండంలో ఏం చెప్తాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ప్రభు చెప్తున్నాడు. పరిశుద్ధతను కలిగి ఉండుటలో పౌరుషం కలిగి ఉండాలా. అరే నేను ఈ పరిశుద్ధత కలిగి ఉండాలా, నా దేవుడు పరిశుద్ధుడు అనేది ఆ దాంట్లో పౌరుషం కలిగి ఉండాలా. మరి ధైర్యంగా ఉండుడి అన్నప్పుడు మరి ఈ దేవుని ఆజ్ఞలు పాటించడంలో ధైర్యం కలిగి ఉండాలా. పరిశుద్ధత లోపిస్తే ఏమవుతుంది? మరి దేవుని శిక్షకు పాత్రలమవుతాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వచ్చేటప్పుడు షిత్తీంలో దిగినప్పుడు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేస్తారంట. ఆ బయల్పేయర్లో కలుసుకొని విగ్రహారాధనలను పూజిస్తూ వాటికి ముక్కినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక తెగులు రప్పించి 24,000 మందిని ఆ తెగుల్లో సంహరింపజేస్తాడు. అయితే ఒక ఇశ్రాయేలుడు మిద్యాను స్త్రీని తీసుకొని వచ్చి సమాజ మందిరంలో గుడారంలోకి వెళ్ళి వ్యభిచారం చేస్తుంటే ఈ యొక్క ఫినేహాసు, అక్కడ యాజకుడైన ఫినేహాసు, ఈ ఫినేహాసు ఎవరు? ప్రధాన యాజకుడైన అహరోన్ మనమడు, ఎలియాజరు కుమారుడు. రోషం కలిగి, ప్రభు కొరకు రోషం కలిగి పరిశుద్ధత లోపిస్తుందని చెప్పి ఆ మిద్యాను స్త్రీని, ఆ ఇశ్రాయేలుని చంపడం చేస్తాడు. దానివలన అక్కడ తెగులు ఆగిపోతుంది. అంటే దేవుని కొరకు పౌరుషం కలిగి ఉండాలని దీనివలన మనకు తెలియజేస్తుంది. తర్వాత 4వదిగా చూస్తే గిన బలవంతులై ఉండుడి, బీ స్ట్రాంగ్. ఈ అపవిత్రమైన లోకంలో పవిత్రంగా మనం నడుచుకోవాలంటే, జీవిత యాత్ర ఆనందంగా సాగాలంటే, దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన్ను సేవించగల సామర్థ్యం మనకు కలగాలంటే మన బలం సరిపోదు. మనకు బలం కావాలంటే మనము దేవుణ్ణి ఆశ్రయించాల. దావీదు గారు అంటారు, యెహోవా నా బలమా అంటాడు. మరి ఇటువంటి బలమైన దేవుని మనకు కావాలని, ఆ బలం మనకు కావాలని మనము దేవుణ్ణి అడగాల. మరి ఎట్లొస్తుంది ఈ బలం? ఎక్కడి నుండి వస్తుందంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చూస్తే
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అంటున్నాడు. ఎవరికి వస్తుంది ఈ బలము? యెహోవా కొరకు ఎదురు చూచే వారికే వస్తుంది. మరి ఆ బలం పొందుకొని వాళ్ళు ఊరికే ఉంటారా? ఊరికేమి ఉండరు. వాళ్ళు ఎలా ఉంటారో చూడండి. పక్షిరాజు యవ్వనం వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పైకి అంటే ఎంత వర్షం రాని, గాలి రాని, ఎండ రాని, ఏదైనా రాని రెక్కలు చాచి పైకి ఎగురుతారంట. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాళ్ళు కేర్ చేయరు. అలాగే అలయక పరుగెత్తుదురు. అలుపు అనేది రాదన్నమాట. వారి ప్రయాణంలో, ఆత్మీయ జీవితంలో అలుపు రాదు. సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎలాంటి నీరసం రాదు. ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులు వచ్చినా కూడా రాదు. మరి పౌలు గారు అంటారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అంటాడు. అటువంటి బలము తుదకు ఎఫెసీ 6:10 వచనం ఏమంటాడంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులై ఉండాలంటే ఆయన ఇచ్చు సర్వాంగ కవచములను ధరించుకోవాలని, మనకు ఆ సర్వాంగ కవచములు ఏంటి అనేది ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. అది అందరూ చదవవలసిందిగా మనవి చేస్తున్నాం. సర్వాంగ కవచములు. తర్వాత 5వదిగా చూస్తే గిన డూ ఎవ్రీథింగ్ ఇన్ లవ్. మీరు చేయు ప్రతి కార్యం కూడా ప్రేమతో చేయుడి అంటున్నాడు. ప్రేమ అనేది ఎలాంటిది? అది ఒక ఎమోషన్తో కూడుకునింది కాదు, కానీ అది ఒక కార్యంతో, యాక్షన్ వర్బ్, కార్యంతో చేయవలసిన పని అన్నమాట. మనం ఇదే పత్రికలో 13వ అధ్యాయంలో చూసాము. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లవ్. ఆ స్వప్రయోజనం అనేది ఉండదన్నమాట. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూస్తే, ఎవడును తన కొరకు కాదు కానీ ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. నిజమే, మరి దేవుని నామమును బట్టి ఎదుటివారు మేలు కోరాలి. అందుకే మనము 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క గుణగణాలు, వాటి లక్షణాలు మరి చదివాము. ఎందుకంటే అది అన్నీ కూడా ఎదుటివారి మేలు కొరకు సహాయపడుతుంది. చివరిగా మనం చూస్తే గిన ఇది చూస్తే గిన మనకు ఫైనల్ గ్రీటింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ చూస్తున్నాం. మనకు శుభములు, వందనములు అనేది. ఇక్కడ చూస్తే కొద్ది మందిని పౌలు గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏంటంటే స్టెఫెన్ ఇంటివారు. స్టెఫెన్ అంటే మనకు అపోస్తల కార్యంలో 7వ అధ్యాయంలో చనిపోయిన స్టెఫెన్ కాదు. ఆ స్టెఫెన్ చనిపోయినప్పుడు పౌలు గారే స్వయంగా సాక్షిగా ఉండిపోయినాడు. ఇక్కడ వేరే వాళ్ళు అన్నమాట. అక్కయ్య అనే ప్రాంతంలో సువార్తను నమ్మి ప్రథమ ఫలం అంటే సువార్తను నమ్మిన వాళ్ళలో ఫస్ట్ ఇంటివారు వీళ్ళే, స్టెఫెన్ ఇంటివారే. మరి వాళ్ళు ఏం చేసినారంట, వారి ఇంటిలోనే సంఘాన్ని స్థాపించి పరిశుద్ధులకు పరిచర్య చేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి అలాగే మరి అట్టి వాళ్ళని ఏం చేయాలంటే, దేవుని పనికి ప్రయాసపడుచున్న వారిని గౌరవించాలా, సన్మానించాలా, అటువంటి వారికి విధేయులై ఉండాలని చెప్పడం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. అలాగే మరి స్టెఫెన్తో పాటు ఫొర్మునాతు, అక్కాయికు అన్నవారు కూడా ఉన్నట్లు చెప్తూ, మరి వాళ్ళ ఇంటి వారిని కూడా మరి సన్మానించడమే కాదు, వాళ్ళు పౌలు దగ్గరికి పోయినప్పుడు వారి ద్వారా పౌలు సంతోషించినాడు. నిజమా, మన దగ్గరికి ఎవరైనా ఆత్మీయులు వస్తే గిన చాలా సంతోషం వస్తుంది కదా. అలాగే పౌలు గారు కూడా ఇటువంటి ఆత్మీయ సహోదరులు వెళ్ళడం వలన సంతోషించినట్లు, ఆయన ఆత్మ సంతోషించినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి చివరిగా ఇక్కడ అకుల ప్రిస్కిల్లా గురించి కూడా తెలియజేయడం చూస్తున్నాము. అకుల ప్రిస్కిల్లా ఏంటి, వాళ్ళు భార్యాభర్తలు. వాళ్ళు ఎంత సేవ చేసినారో ప్రభువులో మనం అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో కూడా చూస్తామన్నమాట. ప్రభు సేవలో విశేషంగా కృషి చేసిన వారు, పౌలునకు ఆయన సేవలో ఎంతగానో తోడ్పడిన వారు. మరి క్రైస్తవ ఆరాధన వారి గృహంకే నిలయంగా మార్చుకున్న వాళ్ళు అన్నమాట. సో వాళ్ళు కూడా వందనాలు తెలియజేస్తున్నారని ఇక్కడ చెప్పడం మనకు చూస్తుంది. అలాగే సహోదరులందరూ కూడా మీకు వందనములు చెప్పుచున్నారు. మనం కూడా గ్రీటింగ్స్ చెప్తాం కదా. ఇప్పుడంటే ఫోన్స్ వచ్చినాయి, కానీ
మనకు కాలంలో ఒక అప్పుడు ఫోన్స్ రాకముందు అందరికీ ఉత్తరాలే రాస్తున్నాం, మనం లెటర్స్ రాస్తున్నాం. లెటర్స్ రాసినప్పుడు వాళ్ళని అడిగినట్లు చెప్పు, వీళ్ళని అడిగినట్లు చెప్పని ఆ లెటర్లో మనకు నచ్చిన వాళ్ళు, మన బంధువులు, రక్త సంబంధికులు అందరికీ మనకు ఆత్మీయమైన వారిని అందరిని బట్టి చెప్తుంటాం. అలాగే ఇక్కడ పౌలు గారు కూడా అందరికీ వందనములు చెప్పడం మనము చూస్తున్నాం అన్నమాట. అలాగే మరి ఎందుకు ఈయన వందనాలు చెప్తూ పవిత్రమైన ముద్దు పెట్టుకోనండి అంటున్నాడు. ఈ పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందన వచనములు చెప్పుకోండి అంటున్నాడు. ఎందుకు? దీని అర్థం ఏంటంటే ఈ యొక్క పవిత్రమైన ముద్దు, ఈ వందన వచనము చేసుకోవడం వలన వాళ్ళల్లో కలహాలు ఉన్నాయని మనం మొదటి అధ్యాయంలోనే చూసాం కదా. అటువంటి కలహాలకు మరి కలహాలను తీసివేసుకొని ఐక్యత కలిగి ఉంటారని తెలియజేయడం అన్నమాట. ప్రేమ ముద్దు అనేది దేనికి? సమాధానానికి గుర్తు. కాబట్టి ఒకరినొకరు ద్వేషించకుండా ప్రేమించుకుంటకు ఇది ఒక సూచనగా చూస్తున్నాం. మరి పౌలు యొక్క వందన వచనములు ఆయన స్వహస్తాలతో వ్రాయిచు మరి ఆయన ప్రేమను తెలియజేస్తున్నట్లు పౌలు ఇక్కడ రాస్తున్నట్లు చూస్తున్నాం. యాక్చువల్గా అయితే పౌలు లెటర్ రాసేటప్పుడు ఎవరితోన్నా ఆయన చెప్తుంటే ఎవరన్నా రచించేవాళ్ళు. ఈ వందన వచనములు వచ్చినప్పుడు స్వహస్తాలతో, పౌలు గారి సొంత హస్తాలతో రాయడం మనము చూస్తున్నాం. ఇక్కడ 20వ వచనం చూసుకుంటే, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడని చెప్తున్నాడు. మరి ప్రభువును ప్రేమింపకుంటే ఏమవుతుందంట? శపింపబడును గాక. మరి ప్రభువును ప్రేమించడం ఎలా ప్రేమించాలా? ప్రభువు ఏం చెప్తున్నాడు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో ఆయనను ప్రేమించమంటున్నాడు. అలాగే మరి ప్రభువును ప్రేమించడం అంటే ఏంది? నన్ను ప్రేమించువాడు ఎట్లా తెలుస్తుంది ఆయనను ప్రేమిస్తున్నామని? ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారా. వాళ్ళు ఒకవేళ గైకొనలేదు, ప్రభువు ప్రేమిస్తున్నాడు, మనం ప్రేమిస్తున్నాము, గైకొనలేదు అంటే ఏమైనట్లు? ప్రభును ప్రేమించలేదని అర్థం. మరి ప్రేమింపకుంటే శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువు వచ్చుచున్నాడు అనేది మనం కింద పుటలో చూసుకుంటే ఆదిమ భాషలో మరణాత అంటే ప్రభువు వచ్చుచున్నాడు, లేక ప్రభువు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము అని అర్థం అని అక్కడ మనకు చూస్తున్నాం. మరి ఆల్రెడీ ప్రభువు ఒకసారి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు ప్రభువా రమ్ము అంటే దీని అర్థం ఏంది? దేవుని రెండవ రాకడను మనము ఆహ్వానిస్తున్నాం. ఆ రాకడలో ప్రభువును ప్రేమింపకుంటే వాళ్ళు ఏ విధంగా అవుతారు, ప్రభువును ప్రేమిస్తే ఏ విధంగా అవుతారు అనేది మనము ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తామన్నమాట. ప్రభువు ఎట్లా వస్తున్నాడు అనేది మనం చూస్తాము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తాము. మరి ప్రభువు తన మహిమతో మనుష్య కుమారుడు ఆయన సమస్త దూతలతో వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? ఆయన మహిమ సింహాసనం మీద ఆసీనుడు అయినప్పుడు సమస్త ప్రజలు పోగు చేయబడతారంట, ఆయన యుద్ధకు వస్తాడంట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? గొర్రెలను మేకలను వేరు చేసినట్లు గొల్లవాడు ఆయన వేరు చేస్తాడు. మరి గొర్రెలు దేనికి సూచనగా ఉండయి? ప్రభువును ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనిన వారికి సూచనగా ఉన్నాయి. అదే మేకలు ఏం చేస్తున్నాయి? ప్రభువును ప్రేమింపని వాళ్ళు ఆయన ఆజ్ఞలను గైకొనని వాళ్ళగా సూచిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ గొర్రెలుగా అంటే ప్రభు ఆజ్ఞను ప్రేమించి ఆయన ఆజ్ఞ ప్రకారం నడిచిన వాళ్ళని ఏం చేస్తున్నాడంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. వాళ్ళని ఎక్కడ ఇవ్వమంటున్నాడు, ఏమేం చేసినారు అనేది వాళ్ళని తెలియజేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంట? నిత్య జీవంనకు పంపిస్తున్నాడు. అలాగే 41వ వచనంలో చూస్తే శపింపబడిన వారులారా అంటున్నాడు. ఎడమ వైపున ఏం పెట్టినాడు? దేవునిని ప్రేమింపని వారిని, దేవుని ఆజ్ఞల్ని గైకొనని వారిని ఎడమవైపు పెట్టి శపింపబడిన వారులారా. ఇక్కడ మనం ఏమంటున్నాం? ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును అంటున్నారు కదా. కాబట్టి శపింపబడిన వారు ఎక్కడికి పోతున్నాడంట? వాళ్ళకు ఏర్పరిచిన నిత్య శిక్షకంట. మనం చివరి వచనం చూసుకుంటే ఇదే అధ్యాయము, నిత్య శిక్షకు వారిని పాత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఈ యుద్ధాలు, ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క భూకంపాలు, యుద్ధాలు, అనేకమైన హింస, ఈ యొక్క మత్సరము, దేవునికి విరోధమైన ప్రతి ఆలోచనలన్నీ కూడా ప్రభు రాకడను సూచిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్లో అనేక సార్లు మనము ధ్యానిస్తున్నప్పటికీ ప్రభు రాకడ సిద్ధంగా ఉన్నది.
అయిపోయింది, ఆయన వచ్చినాడు, మనకు రక్షణ తెచ్చినాడు. కానీ ఆయన రాకడకు సిద్ధపడాలని ప్రభువు ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. చివరిగా చూస్తే గిన ఒక బ్లెస్సింగ్స్ తోటి 23-24 వచనం చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక, క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక అంటూ బ్లెస్ చేస్తూ పౌలు గారు ఈ అధ్యాయం ముగిస్తున్నాడు. మరి ఈ యొక్క పత్రిక చివరి అధ్యాయము ఈ విధంగా మనకు బోధిస్తుంది. ఏ విధంగా మనకు బోధిస్తుంది? మొదటిగా చూస్తే విశ్వాసులైన పేదలకు దేవుని పరిచర్యలో సహాయం చేయాలా, చందా వేసుకోవాలా. మరి అది ఒకటేసారి వేసుకోవడం కుదరదు కాబట్టి ఇది దేవుని సేవకు, దేవుని సేవలో పరిచర్య చేసే వాళ్ళకంటూ ప్రతి ఆదివారం కొంచెం సొమ్మును కూడబెట్టాలా, సమకూర్చాలా అనే సంగతి. దేవుని రాకడ సమీపంలో ఉంది కాబట్టి మెలకువగా ఉండుడి, జాగ్రత్తగా ఉండుడి, విశ్వాసమందు స్థిరులై ఉండుడి, బలవంతులై ఉండుడి, ఇంకా పౌరుషం గలవారై ఉండుడి అని తెలియజేస్తూ, ఏ కార్యం మీరు చేసినా కూడా ప్రేమతో చేయండి అని తెలియజేస్తున్నాడు. మరి అటువంటి ప్రేమను మనం కలిగి దేవుని రాకడకు సిద్ధపడుతూ మరి ఆయన నిత్యరాజ్యంలో నిత్యము మనం ఉండులాగున ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడై ఉండునుగాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఒక్కసారి నాకు ఇచ్చిన అవకాశం బట్టి అయ్యగారికి, కమిటీకి, సంఘంకు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అయ్యగారు. ఉపదేశములు వందనము అనే అంశంపై 6 పాయింట్స్ చెప్పిన మెసేజ్లో ఇచ్చిన పాయింట్స్ని, బీ అలర్ట్ అండ్ ప్రే, స్టే స్పిరిచువల్లీ విజిలెంట్, స్టాండ్ హిమ్ ఇన్ ఫెయిత్, బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్, డూ ఎవ్రీథింగ్ ఇన్ లవ్, గివ్ అండ్ బ్లెస్డ్ అనే అంశంపై మంచి వాక్య పరిచర్య చేసిన అక్కకి అయ్యగారి తరఫు నుంచి, మళ్ళీ పాస్టేట్ కమిటీ నుంచి అండ్ కాంగ్రిగేషన్ నుంచి అనేక థ్యాంక్స్ చెప్తున్నాను. సో అనౌన్స్మెంట్స్ గమనించండి. రేపటి దినంన మరి టుమారోస్ డివోషన్ విల్ బి లెడ్ బై మిసెస్ ఏ సమీరా. అండ్ లెంట్ ఆఫరింగ్స్ తెచ్చిన వాళ్ళు దయచేసి ముందుకు వచ్చి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇవాళ దినం స్నాక్స్ స్పాన్సర్ చేసిన ఎం క్రిస్టఫర్ అండ్ ఫ్యామిలీ వారికి అయ్యగారి తరఫు నుంచి, పాస్టేట్ కమిటీ సంఘం తరఫు నుంచి అండ్ సంఘం తరఫు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాం. సో మనమందరం కలిసి క్లోజింగ్ సాంగ్గా సాంగ్ నంబర్ ఏ పాపం మెరుగని యో పవనమూర్తి, సాంగ్ నంబర్ 186 సాంగ్ పాడుతుంటే ఫైనల్ ప్రేయర్ అయ్యగారు బ్లెస్సింగ్స్ ఇస్తారు, బెనడిక్షన్ ఇస్తారు. ఏ పాపమెరుగని యో పావన మూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా, నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా, ముల్లతో కిరీటమల్లి శిరముపై చల్లాటమున మోచిరా, ముల్ల పోట్లకు శిరము తల్లడి లగ సొమ్మ సిల్లిపోతివి రక్షక, ముల్ల పోట్లకు శిరము తల్లడి లగ సొమ్మ సిల్లిపోతివి రక్షక, కలువరి గిరిదలుక సిలువ మోయాలేక కరవరము నొందినావా, సిలువ నీతో మోయ తులువలు వేర
దృష్టినారా పలు విధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి ఎలుగెత్తి మొరలిడితివా సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయనా సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయనా బల్లిదుండకు బంటు బల్లెమున నీ ప్రక్క చిల్లిబడ పొడచినాడా ఉల్లోలముల వలె నల్ల నీరుగు గంగ చల్లారె గద కోపము ఉల్లోలముల వలె నల్ల నీరుగు గంగ చల్లారె గద కోపము కటకటా పాప సంకటము బాపుటకింత పలు బాధనుందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతం ఎటులవర్ణింతు స్వామి ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతం ఎటులవర్ణింతు స్వామి ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుందా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటు నొందినావా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటు నొందినావా లెంట్ కానుకలు సమర్పించబడ్డాయి. మిస్టర్ క్రిస్టఫర్ గారు, వారి ప్రియ కుటుంబం, వినోద్, వారి ప్రియ కుమారుడు వినోద్ గారు, వారి ప్రియ కుటుంబం మరి ఈరోజు లెంట్ కృతజ్ఞత కానుకలు సమర్పించినారు. అదే రీతిగా మరి ఈరోజు దైవ సందేశాన్ని అందించినటువంటి మరి ప్రభావతి గారికి కూడా ప్రత్యేకంగా మా అందరి పక్షాన సంఘం తరపున మరి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మీరు అదే కాంట్రిబ్యూట్ కూడా అంటే రిఫ్రెష్మెంట్ కూడా మీ ఫ్యామిలీస్ ఇస్తున్నారు కాబట్టి మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఆరాధన నడిపించినటువంటి ప్రవీణ్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, కమిటీ మెంబర్స్కి విచ్చేసిన మీకు అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వందనములు, ఉపదేశములు పరిశుద్ధ పౌలు ఎంత గొప్పగా వాటిని వివరించినారో మేము ఈరోజు విని ఉన్నాం. ప్రభువా, ప్రతి సంఘంలో ఉపదేశములు అందించేవారు, ఉపదేశములు వినువారు వాటి ప్రకారం మసలుకు ఉన్నట్లయితే దేవుని యొక్క దీవెనలను గొప్పగా పొందగలుగుతారని మరి కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం చివరి అధ్యాయంలో మరి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటున్నాడు. అదే రీతిగా మరి మీరు ప్రార్థన యందును, మెలకువ యందును, విశ్వాసం యందును, ప్రేమ యందును మీరు ఎల్లప్పుడూ కూడా జాగరూకతతో ఉండాలి. అందరూ కూడా ప్రేమతో, ఐకమత్యంతో సంఘములో ఉండి మీరు ముందడుగు వేయాలి, ఆధ్యాత్మిక దీవెనలను పొందాలని చెప్పినారు. ఎవరెవరైతే ఈ సంఘ సహవాసములు నీకు సహాయం చేయటంలో, సేవకు సహాయం చేయటంలో, అదేవిధంగా పరిశుద్ధ పౌలు గారికి
సేవ చేయటంలో, సంఘానికి సేవ చేయటంలో, అందరినీ ఆదరించుట యందును ప్రభు అనేక చర్చ్ విషయాల్లో అనేకమైనటువంటి సహాయం చేసినట్టు వారికి కూడా ఆయన ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నారు. స్టెఫెన్ ఇంటి వారికి, నీ ఆకుల ప్రిసిల్ల, ఏ రీతిగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన వందనాలు తెలియజేస్తున్నాడు. కాబట్టి సంఘ సహవాసంలో ఎన్నో పనులు ఉంటాయి, ఆరాధనలు ఉంటాయి, నాయన సంఘ కూడికలు ఉంటాయి, చర్చ్ పని ఉంటుంది. ఈ పనులలో అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా సావధానంగా ఉండి సహాయం చేయవారు గొప్పవారు, వారు ఆధ్యాత్మిక దీవెనలను పొందగలుగుతారు అని చెప్పినారు. ఇంకా కఠినంగా కూడా మరి పరిశుద్ధ పౌలు అంటున్నారు, దేవుని తెలియని వారు మరి శపింపబడతారు అని. దేవుని తెలిసిన వారికి నిండు దీవెనలు. కాబట్టి మేము నిన్ను తెలిసినటువంటి వారం, పౌలు బోధలు విన్నటువంటి వారం, ఆ రీతిగా నడుచుకోవాలని మరి మేము ఈరోజు ప్రభావతి గారి ద్వారా విని ఉన్నాం. వారిని వారి ఉపదేశములను, వారి యొక్క కుటుంబములను మీరు దీవించండి. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి ఈ నీ ప్రియ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రము. వారి యొక్క సమయాన్ని హెచ్చించి నీ సన్నిధానములో ఇలాంటి ప్రేయర్ మీటింగ్, మేము ఉపవాసం ఉన్నాము కాబట్టి దేవుని సన్నిధానంలో ఉండుట మాకెంతో మేలు, ఎన్నో ఆశీర్వాదములు. ఇక్కడికి వచ్చి ఒకరినొకరు పలకరించుకోవటం, ఒకరినొకరు హెచ్చరించుకోవటం, ఒకరికొకరు ఉపదేశింపబడటం, అదేవిధంగా ఒకరికొకరు వందనములు చెప్పుకోవడం, ఇదంతో ఘనమైన సంతోషం కలిగిన సందర్భంగా మేము కలిగి ఉన్నాం. కాబట్టి మమ్మల్ని అందరినీ దీవించండి. ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థించిన ప్రతి బిడ్డకును వారి వారి అక్కరల కొలది, వారి వారి మనవుల కొలది మీరు బావుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ కానుకలు సమర్పించబడినాయి. మరి క్రిస్టఫర్ గారు, వారి ప్రియ కుటుంబం, వారి కుమారుడు వినోద్, వారి కుటుంబం నీ సన్నిధానంలో లెంట్ కానుకలను సమర్పించినారు తండ్రి. వీటిని దీవించండి, ఆశీర్వదించండి. వారి అక్కర కొలది మీరు దీవించమని వేడుకుంటున్నాం. మరి బయట దేశంలో ఉన్న వారి కుమారుని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మరి ఆయన చదువులు, ఉద్యోగ ప్రయత్నములు అన్నింటిలో కూడా తోడుగా ఉండండి. ఇంకా మా సంఘంలో అనేక మంది పిల్లలు మరి బయట దేశంలో కష్టపడుతూ పనిచేస్తూ ఉంటున్నారు. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మరి ఈ ఆరాధనలో ఈ రీతిగా కూడుకోవటానికి మరి సమయానికి వచ్చి ఎన్నో పనులు ఉంటాయి. మరి చర్చ్ స్టీవర్డ్స్ అయితేనేమి, పెద్దలు అయితేనేమి, కమిటీ మెంబర్స్ అయితేనేమి, ఇతర సహాయకులు, యవనస్తులు అయితేనేమి, వారికి మేము వందనములు చెప్తున్నాం. ఎందుకంటే పరిశుద్ధ పౌలు ఈ రీతిగా చెప్తున్నాడు, సేవలో సహకారం చేసినటువంటి వారికి తప్పకుండా వందనములు అని చెప్తూ వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మరి ఈరోజు రిఫ్రెష్మెంట్స్ ఇస్తున్నటువంటి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మమ్మల్ని అందరినీ బలపరచమని ఈ లెంట్ సీజన్లో ప్రత్యేకంగా ఏ రీతిగా శిలువ సాన్నిధ్యంలో మేము ఉంటున్నామో అవన్నీ కూడా మమ్మల్ని మీరు గమనించే దేవుడు. ఈ శిలువ సాన్నిధ్యంలో మేము యథార్థముగాను భక్తితోనూ నిన్ను ఆరాధించుట ద్వారా ఆ శిలువ ఒకప్పుడు పాప పంకిలమైనది, కానీ ఇప్పుడు కృపను వెదజల్లబడే శిలువగా మేము అంగీకరించుటకు నీ కృపను మాపై కనపరిచినారు. ఆ కృపను కలకాలం మా పట్ల కొనసాగింప చేయమని ఈ రాత్రికాలపు దీవెనలను దయచేయండి. తిరిగి రేపు కలుసుకునే పర్యంతరం నీ కృపను మాకు తోడుగా ఉంచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మానుదిన ఆహారం నేను మాకు దయచేయము. అపరాధం చేసిన మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలో దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమయు నిరంతరము నీవై ఉన్న స్వామి. ఆమేన్. మన తండ్రి యొక్క దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రేమ,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనకును మన హృదయములకును మన తలంపులకును కావలి ఉండి నడిపించును గాక. ఆమేన్. సిలువరక్తధారలు ప్రవహించుచున్నవి, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందేదారు. నేనమ్ముదు నేనెరుగుదు యేసు నా కొరకు సిలువ మీద బలియాయె, నన్ను రక్షింపను. సిలువ మీద బలియాయె, నిన్ను రక్షింపను. సిలువ మీద